పహల్గామ్ అటాక్ జరిగాక న్యూఢిల్లీలో ఉన్న పాకిస్తానీ హై కమిషన్ లోపలికి ఒకరు కేక్ తీసుకెళ్తూ కనిపించారు. పహల్గామ్ లో ఉన్న మినీ స్విట్జర్లాండ్ చూడడానికి వెళ్లిన వాళ్ళని ఉగ్రవాదులు చంపేశారు. ఐడెంటిటీ తెలుసుకుని మరీ హిందూస్ ని చంపేశారు. ఈ అటాక్ తర్వాత ఇండియా తీసుకున్న నిర్ణయాలు ఏంటి? ఇండస్ వ్యాలీ ట్రీటీ సస్పెన్షన్, ఇండియా నుండి పాకిస్తాన్ కి ప్రవహించే నీరుని ఆపడం. దీని వల్ల ఫ్యూచర్ లో పాకిస్తాన్ చాలా గట్టి దెబ్బను ఎదుర్కోబోతుంది. పంటలు పండించడానికి తాగడానికి నీరు లేకుండా చేసి వాళ్ళని ఎండబెట్టబోతుంది. అటారీ వాగా చెక్ పోస్ట్ క్లోజ్ చేస్తున్నారు. ఈ బోర్డర్ నుండి ఇండియాకి వచ్చిన పాకిస్తానీస్ మే 1 లోపు వెనక్కి వెళ్లిపోవాలి. దీనివల్ల పాకిస్తానీ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ మీద దెబ్బ పడుతుంది. ఇండియా నుండి వాళ్ళేం కొనలేరు, ఇండియాకి వాళ్ళేం అమ్మలేరు. ఢిల్లీలో ఉన్న పాకిస్తానీ హై కమిషన్, డిఫెన్స్, మిలిటరీ, నేవల్, ఎయిర్ అడ్వైజర్స్ 1 వీక్ లో పాకిస్తాన్ కి వెళ్లిపోవాలి. పాకిస్తాన్ వాళ్ళు ఇండియాకి రావడం నిషేధం. SVES వీసాతో ఇండియాకి వచ్చిన వాళ్ళు 48 అవర్స్ లో ఈ దేశాన్ని వదిలి వెళ్ళాలి. 2019 లో జరిగిన పుల్వామా అటాక్ కి సర్జికల్ స్ట్రైక్ చేసి క్లీన్ స్వైప్ చేశారు. ఇదంతా చూస్తుంటే ఈసారి జరిగిన ఈ పహల్గామ్ అటాక్ కి ఇండియన్ గవర్నమెంట్ గట్టిగానే సమాధానం ఇవ్వబోతుంది. ఈ ప్రతి భారతీయుడికి, మరీ ముఖ్యంగా ప్రతి హిందూకి తగిలిన గాయం.